ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని డాబా మీద నుంచి దూకి ఇలా అయ్యాడు. వీడి పని వీడే చేసుకోలేకపోతున్నాడు. మీరు ఎలా చూసుకుంటున్నారు నాన్న? మావయ్య, మరిది గారిని మాతో పాటు తీసుకెళ్దామంటే మేమిద్దరం జాబ్ చేసేవాళ్ళమే, పైగా పనులు కూడా ఎవరు రావట్లేదు. మీరేం అనుకోకండి మావయ్య. నాన్న, వాడిని వదిలిపెట్టి వెళ్ళడం మాకు ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. పెద్దవాడు, పెద్ద మనసు అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. నాన్న, మా ఆయనేమో ఒప్పుకోడు నేను తీసుకెళ్ళి తమ్ముడిని చూసుకుందామంటే. బాధపడకు తల్లి, బాధపడకమ్మా. సరే తమ్ముడిని నేను చూసుకుంటాను, మీరు జాగ్రత్త అమ్మా. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. వెళ్ళొస్తాం మావయ్య. మరిది గారు జాగ్రత్త. ఓకే, మీరు జాగ్రత్త అమ్మా. మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని మోసం చేశారని మిమ్మల్ని ప్రేమించే వారిని బాధ పెట్టే పని చేయకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే. ఒక్క క్షణంలో జీవితాలు తారుమారవుతాయండి.